కాల్మనీ వ్యాపారం చేసి కోట్లు సంపాదించే వాళ్ళు బీసీలు కాదు. బీసీలు అంటే మా గోగుల రమణ ఉన్నాడు చూసేవా, డిప్యూటీ మేయరు, 3 సార్లు కార్పొరేటర్ చేశాడు, ఈ పార్టీకి నగర జనరల్ సెక్రటరీ చేశాడు. మచ్చ లేకుండా 5 ఏళ్ళు మీరందరూ కూడా మీకు తెలుసు, 5 ఏళ్ళు మేము డిప్యూటీ మేయర్ ఇస్తే ఒక్క మచ్చ లేకుండా డిప్యూటీ మేయర్ చేశాడు. అది బీసీ అంటే. బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే నీతి, నిజాయితీ, క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాడు. అంతేకాని కాల్మనీ వ్యాపారాలు, సెక్స్ ర్యాకెట్లు, గోండాగిరీలు, రౌడీగిరిజం చేసేవాళ్ళు బీసీ అని నేను అనుకోవట్లా. అని కోట్లు కూడా సంపాదించుకున్నాడు. బీసీ అంటే ఎస్, బీసీకి ఇవ్వాలి, ఎస్సీకి ఇవ్వాలి, మైనార్టీకి ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి, వెనకబడిన తరగతులకు ఇవ్వాలి. అటు నిరుపేదవాళ్ళైనా క్యారెక్టర్ ఉన్న కళ్ళదండం పెడతాం మేము. కాళ్ళకి వంగి నమస్కారం పెడతాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తాం, వాళ్ళు వండితే బయట నుంచి తెచ్చి కాదు. కానీ కాల్మనీ బీసీలని, భూ కబ్జా బీసీలని, జనాన్ని హింసించి డబ్బులు చేసుకుని కోట్లు కూడా సంపాదించే వాళ్ళు బీసీ ఎట్ అవుతారు? బ్యాక్వర్డ్ తరగతి అంటే అర్థం ఏంటి? ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి తరగతులు బ్యాక్వర్డ్ తరగతులు. అందుకని 1000 కోట్లు, 1,00,000 కోట్లు మూటలు కట్టి అక్రమంగా సంపాదించి, నీతిగా సంపాదిస్తే ఓకే, వెల్ డన్, వీల్ అప్రిషియేట్. బట్ ఇవన్నీ బీసీల కింద వస్తాయని అనుకోవట్లా. బీసీ అంటే మా గోగుల రమణ. బీసీ అంటే ఇంకా చాలామంది ఉన్నారు ఈ నగరంలో. మా పెందుర్తి సీను బీసీఏ అక్కడ ఉన్నాడు. ఈ పార్టీ కోసం దాదాపు 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు పదవి లేకుండా కష్టపడుతున్నాడు. వీళ్ళందరూ బీసీలేగా ఉన్నారు, మంచి బీసీలు ఉన్నారు. ఇస్తే చాలా స్వాగతిస్తాను, నేనే గెలిపించుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.